హాయ్ అండి, హౌ ఆర్ యూ? నేను మీ హిస్టరీ వెంకట్ సార్, ఈనాడు కాలమిస్ట్. ఈరోజు మనము 7వ తరగతి పాఠ్యభాగంలోని ఢిల్లీ సుల్తానులు అనేటువంటి అంశం గురించి డిస్కస్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఈ 7వ తరగతిలో ఉన్నటువంటి ఈ ఢిల్లీ సుల్తానులు అనేటువంటి టాపిక్ని మనం క్విక్ రివిజన్ అనేటువంటిది చేస్తామన్నమాట. అంటే ఇది ఒక క్లాస్ లాగా కాకుండా ఒక బిట్ బ్యాంక్ లాగా మీరు చూస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాను. అయితే 7వ తరగతి పాఠ్యాంశంలో భాగంగా ఢిల్లీ సుల్తానులు అంటాం. ఎందుకు ఢిల్లీ సుల్తానులు అన్నాం వారిని అంటే, ఢిల్లీని కేంద్రంగా చేసుకొని పరిపాలించారు కాబట్టి వాళ్ళని ఢిల్లీ సుల్తానులు అని చెప్పేసి అంటాం. ఢిల్లీ సుల్తానుల యొక్క పరిపాలనా కాలం ఎంత అంటే 1206 నుంచి 1526 వరకు పరిపాలించారు అని మనం చెబుతాం. నెక్స్ట్, అయితే ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్యము ఎలా స్థాపించబడింది అనేటువంటి చరిత్ర గురించి మనం తెలుసుకోవాలి. ఏంటి ఇక్కడ ప్రధానమైన అంశం అంటే, భారతదేశం మీద ముస్లింలు అనేవాళ్ళు దండయాత్ర చేశారు. ఈ విధంగా దండయాత్ర చేసిన వాళ్ళలో మొట్టమొదటి పర్సన్ మహమ్మద్ కాసిం, తర్వాత మహమ్మద్ గజనీ, ఆ తర్వాత మహమ్మద్ గోరీ అని చెప్పేసి మనం చెబుతాం. అయితే ఫస్ట్ వచ్చినవాడు మహమ్మద్ కాసిం. మహమ్మద్ కాసిం అనేటువంటి వ్యక్తి భారతదేశంలోని సింధ్, ప్రస్తుతం అయితే పాకిస్తాన్ అంటాం, సింధ్ అనే ప్రాంతం మీద అటాక్ చేశాడు. సింధ్ అనే ప్రాంతం మీద అటాక్ చేశాడు, కానీ ఆ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో పరిపాలించలేదు మహమ్మద్ కాసిం. అయితే ఈ యొక్క మహమ్మద్ కాసిం వల్ల జరిగినటువంటి ప్రధాన మార్పు ఏంటి అంటే, ఈ మహమ్మద్ కాసిం అనేటువంటి వ్యక్తి భారతదేశంలో జిజియా అనేటువంటి ట్యాక్స్ని ఇంట్రొడ్యూస్ చేశాడు, జిజియా పన్నుని ప్రవేశపెట్టాడు. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. తర్వాత మనం చూసుకుంటే, మహమ్మద్ కాసిం తర్వాత మహమ్మద్ గోరీ అనేటువంటి వ్యక్తి అధికారంలోకి రావడం అనేటువంటిది జరిగింది. ఈ మహమ్మద్ గజనీ అనేటువంటి వ్యక్తి వచ్చినప్పుడు, మహమ్మద్ కాసిం తర్వాత మహమ్మద్ గజనీ వచ్చాడు. ఈ మహమ్మద్ గజనీ వచ్చినప్పుడు ఈ మహమ్మద్ గజనీతో పాటు ఒక కవిని తీసుకొచ్చాడు. ఆయన ఒక ఆస్థాన కవిని, ఆయన్ని అల్ బెరూనీ అంటాం. అల్ బెరూనీ, ఈ అల్ బెరూనీ భారతదేశ చరిత్ర మీద ఒక గ్రంథాన్ని రాశాడు. దాన్నే తారిక్ అల్ హింద్ అనే పేరుతో పిలుస్తాం. అంటే భారతదేశ చరిత్ర అంటాం, తారిక్ అల్ హింద్ అనే పేరుతో పిలుస్తాం. నెక్స్ట్, ఈ మహమ్మద్ గజనీ భారతదేశం మీద 17 సార్లు దండయాత్ర చేశాడు. అయితే భారతదేశంలో ఒక రాజ్యాన్ని అయితే మాత్రం స్థాపించలేదు ఈ మహమ్మద్ గజనీ. అంటే మహమ్మద్ కాసిం కానీ మహమ్మద్ గజనీ కానీ భారతదేశంలో ఒక రాజ్యాన్ని స్థాపించలేకపోయారు. తర్వాత వచ్చిన వాడు మహమ్మద్ గోరీ. మహమ్మద్ గోరీ భారతదేశం మీద దండయాత్రకు వచ్చే నాటికి ఢిల్లీ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న వాళ్ళు చౌహాన్ అనే వంశానికి చెందినవారు. అయితే చౌహాన్ల కంటే ముందు ఢిల్లీ ప్రాంతాన్ని తోమారులు అనే వ్యక్తులు పరిపాలించేవాళ్ళు. ఈ తోమారులే దిల్లకాపురం అనే ప్రాంతాన్ని నిర్మించారు. ఇదే తరువాత ఢిల్లీగా మారింది. కాబట్టి దిల్లకాపురం అనేటువంటి ప్రాంత నిర్మాతలు ఎవరు, దిల్లకాపురం అనే పట్టణాన్ని నిర్మించింది ఎవరు అంటే తోమారులు అని చెప్పేసి మనం చెబుతాం. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. నెక్స్ట్, అంటే ఈ తోమారుల తరువాత ఎవరు వచ్చారు? చౌహాన్లు అధికారంలోకి వచ్చారు. ఈ చౌహాన్లు అధికారంలో ఉన్న సమయంలో మహమ్మద్ గోరీ భారతదేశం మీద దండయాత్ర చేశాడు. దీంతో మహమ్మద్ గోరీకి చౌహాన్ వంశానికి చెందిన పృథ్వీరాజ్ చౌహాన్ అనేటువంటి వ్యక్తికి మధ్య ఒక యుద్ధం జరిగింది 1191లో. దీన్ని మొదటి తరైన యుద్ధం అంటాం. ఈ మొదటి తరైన యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ విజయాన్ని సాధించాడు. తర్వాత మళ్ళీ 1192లో మళ్ళీ వీరిద్దరికి మధ్య యుద్ధం జరిగింది. దీన్ని రెండవ తరైన యుద్ధం అంటాం. 1191లో మొదటి తరైన యుద్ధం, 1192లో రెండవ తరైన యుద్ధం. రెండవ తరైన యుద్ధంలో మహమ్మద్ గోరీ అనేటువంటి వ్యక్తి చేతిలో పృథ్వీరాజ్ చౌహాన్ ఓడింపబడ్డాడు. పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోయాడు. ఏ యుద్ధంలో? రెండవ తరైన యుద్ధంలో 1192లో. అయితే ఈ రెండవ తరైన యుద్ధం వలన వచ్చిన మార్పు ఏంటి ప్రధానంగా అంటే, మహమ్మద్ గోరీ పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోవడంతో ఒక ఇస్లాం రాజ్యాన్ని భారతదేశంలో స్థాపించగలిగాడు. చాలా ఇంపార్టెంట్. కాబట్టి భారతదేశంలో ఇస్లాం రాజ్య స్థాపకుడు ఎవరు? మహమ్మద్ గోరీ. భారతదేశంలో ఇస్లాం రాజ్య స్థాపనకు కారణమైన యుద్ధం ఏమిటి? రెండవ తరైన్
యుద్ధం. ఏ యొక్క రాజపుత్ర రాజు మరణంతో భారతదేశంలో ఇస్లాం రాజ్య స్థాపన జరిగింది అంటే పృథ్వీరాజ్ చౌహాన్ అని చెప్పేసి మనం చెబుతాం. ఈ విధంగా భారతదేశంలో ఒక ఇస్లాం రాజ్యం స్థాపించబడింది. అయితే మహమ్మద్ గోరి యొక్క సేనాధిపతులలో ఒక ముఖ్యమైన సేనాధిపతి ఉన్నాడు, విశ్వాసపాత్రుడు. ఆయన కుతుబుద్దీన్ ఐబక్. ఈ కుతుబుద్దీన్ ఐబక్ అనేటువంటి వ్యక్తి ఆయన యొక్క సేనాధిపతుల్లో, చాలామంది సేనాధిపతులు ఉన్నారు, ఈ చాలామందిలో ఈయన విశ్వాసపాత్రుడు, ముఖ్యుడు. అయితే ఇదే సిచ్యువేషన్లో ఏం జరుగుతుంది అంటే ఈ మహమ్మద్ గోరి యొక్క సొంత రాజ్యమైనటువంటి ఆఫ్ఘనిస్తాన్లో ఒక చిన్న తిరుగుబాటు వచ్చింది. ఆ తిరుగుబాటును అణచివేయాలని అనుకుని ఈ మహమ్మద్ గోరి భారతదేశంలో తన ప్రతినిధిగా కుతుబుద్దీన్ ఐబక్ను ఉంచి, కుతుబుద్దీన్ ఐబక్ నువ్వు ఈ ప్రాంతాన్ని చూసుకో, నేను మన రాజ్యానికి వెళ్ళి తిరుగుబాటుని అణచివేసి వస్తాను అని చెప్పేసి బయలుదేరాడు. ఈ విధంగా మహమ్మద్ గోరి కుతుబుద్దీన్ ఐబక్ని భారతదేశం యొక్క ప్రతినిధిగా నియమించి ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతానికి వెళ్ళినటువంటి సందర్భంలో మార్గ మధ్యంలో మహమ్మద్ గోరి దారి దోపిడీ దొంగల చేత హతమయ్యాడు. చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మహమ్మద్ గోరి హతమయ్యాడో దీనితో కుతుబుద్దీన్ ఐబక్ భారతదేశంలో రాజ్యాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని ఒక వంశాన్ని స్థాపించాడు. ఆ వంశాన్ని స్థాపించి పరిపాలన చేశాడు. దాన్నే బానిస వంశం అంటాం. ఈ విధంగా కుతుబుద్దీన్ ఐబక్తో మనకు ఢిల్లీ సుల్తానులు అనేటువంటి రాజ్యం ఏర్పడింది. అంటే ఢిల్లీ సుల్తానుల రాజ్యము మనకు ఎవరితో మొదలవుతుంది అంటే కుతుబుద్దీన్ ఐబక్ అనే వ్యక్తితో మొదలవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఢిల్లీని కేంద్రంగా చేసుకొని పరిపాలించినటువంటి రాజవంశాలు, అంటే ఢిల్లీ సుల్తానేట్లో ఉన్నటువంటి రాజవంశాలు ఎన్ని అంటే 5 అంటాం. 1 బానిస వంశం అంటాం, 2 ఖిల్జీ వంశం అంటాం, 3 తుగ్లక్ వంశం అంటాం, 4 సయ్యద్ వంశం అంటాం, 5 లోడీ వంశం అంటాం. కాబట్టి మొదటి వంశం ఏది అంటే ఢిల్లీ సుల్తానేట్లో మొదటి వంశం ఏది అంటే బానిస వంశం. చివరి వంశం ఏదయ్యా అంటే లోడీ వంశం. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది. అయితే దీంట్లో మొట్టమొదటిగా మనం చర్చించాల్సింది బానిస వంశం. బానిస వంశ స్థాపకుడు అని మనం ఎవరిని అంటాము అంటే బానిస వంశ స్థాపకుడు అని చెప్పి మనం ఎవరిని అంటాము అంటే కుతుబుద్దీన్ ఐబక్ని అంటాం. ఢిల్లీ సుల్తానుల్లో మొదటివాడన్నా బానిస వంశ స్థాపకుడు అన్నా మనకు కుతుబుద్దీన్ ఐబక్ అవుతాడు. ఈ కుతుబుద్దీన్ ఐబక్ లాహోర్ని రాజధానిగా చేసుకొని పరిపాలించాడు, ఢిల్లీని కాదు. లాహోర్ని రాజధానిగా చేసుకొని పరిపాలించినటువంటి ఏకైక ఢిల్లీ సుల్తాన్ అని చెప్పి మనం ఎవరిని అంటామంటే కుతుబుద్దీన్ ఐబక్ని అంటాం. ఈ కుతుబుద్దీన్ ఐబక్ స్థాపించిన వంశమే బానిస వంశం. ఈ బానిస వంశాన్ని మమ్లుక్ వంశం అంటారు. అర్థమవుతుంది కదండి. చాలా ఇంపార్టెంట్ అయిన అంశాలు నోట్ చేసుకోండి. నెక్స్ట్, ఈ కుతుబుద్దీన్ ఐబక్ అనేటువంటి వ్యక్తి కుతుబ్ మినార్ అనేటువంటి కట్టడాన్ని ప్రారంభించాడు. కుతుబ్ మినార్ కట్టడాన్ని ప్రారంభించింది ఎవరు అంటే కుతుబుద్దీన్ ఐబక్. అయితే దీన్ని కంప్లీట్ చేసింది ఎవరు? ఇల్టుట్మిష్ అని చెప్పేసి అంటాం. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఈ కుతుబుద్దీన్ ఐబక్ తర్వాత అధికారంలోకి వచ్చిన వాడు అతని యొక్క అల్లుడు ఇల్టుట్మిష్. కుతుబుద్దీన్ ఐబక్ తర్వాత అధికారంలోకి వచ్చింది ఆయన యొక్క అల్లుడు ఇల్టుట్మిష్. ఏంటి ఇల్టుట్మిష్ యొక్క ఇంపార్టెన్సీ? ఇల్టుట్మిష్ ఢిల్లీని పరిపాలించిన లేదా ఢిల్లీని రాజధానిగా చేసుకొని పరిపాలించిన మొట్టమొదటి ఢిల్లీ సుల్తాన్ అవుతాడు. అంటే ఢిల్లీని రాజధానిగా చేసుకున్నాడు, లాహోర్ని కాదు, ఆయన ఢిల్లీని రాజధానిగా చేశాడు. కాబట్టి ఢిల్లీని రాజధానిగా చేసుకొని పరిపాలించిన లేదా లాహోర్ నుంచి ఢిల్లీకి రాజధానిని మార్చిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు అంటే మనం ఇల్టుట్మిష్ అని చెప్పేసి చెప్తాం. నెక్స్ట్, ఢిల్లీ సుల్తాన్లో నిజమైన వాస్తవమైన మొట్టమొదటి ఢిల్లీ సుల్తాన్, నిజమైన వాస్తవమైన మొట్టమొదటి ఢిల్లీ సుల్తాన్ అని మనం ఎవరిని అంటాము అంటే ఇల్టుట్మిష్ అనే వ్యక్తిని అంటాం. చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. కుతుబుద్దీన్ ఐబక్ని నిజమైన వాస్తవమైన ఢిల్లీ సుల్తాన్ అనం. ఎందుకు అనమంటే అతని యొక్క సేనాధిపతులే అతను సుల్తాన్గా అంగీకరించలేదు. అందువలన ఢిల్లీకి నిజమైన వాస్తవమైన ఢిల్లీ సుల్తాన్ ఇల్టుట్మిష్. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఇల్టుట్మిష్ ఇక్తా అనేటువంటి వ్యవస్థను ప్రవేశపెట్టాడు.
ఇల్టుడ్మిష్ ఇక్తా అనే వ్యవస్థను ప్రవేశపెట్టాడు. ఏంటి ఇక్తా అంటే? చాలా ఇంపార్టెంట్. మనం మన దేశాన్ని ఏ విధంగా అయితే రాష్ట్రాలుగా విభజిస్తామో ఢిల్లీ సుల్తానులు కూడా తమ రాష్ట్రాన్ని తమ రాజ్యాన్ని ఇక్తాలుగా విభజించారు. అంటే ఇక్తా మీన్స్ రాష్ట్ర స్థాయి హోదా. ఈ ఇక్తాలను వాళ్ళు సైనిక అధికారులకు అప్పగించారు. ఈ ఇక్తాలు పొందినటువంటి సైనిక అధికారులను ముక్తి లేదా ఇక్తాదార్ అంటారు. చాలా ఇంపార్టెంట్. ముక్తి లేదా ఇక్తాదార్ అంటారు. అంటే ఇక్తాలు పొందిన సైన్యాధికారులను ముక్తి లేదా ఇక్తాదార్ అంటారు. ఈ ముక్తి లేదా ఇక్తాదార్ రాజుకి ఎలాంటి సేవలను అందిస్తారంటే, నెంబర్ 1 రెవెన్యూ సేవలను అందిస్తారు, నెంబర్ 2 సైనిక సేవలను అందిస్తారు. ముక్తి సుల్తాన్కు ఎలాంటి సేవలను అందిస్తారు అంటే, నెంబర్ వన్ రెవెన్యూ సేవలను అందిస్తారు, నెంబర్ 2 సైనిక సేవలను అందిస్తారు. ఇది ఇక్తా సిస్టమ్ అంటాం. కాబట్టి ఈ ఇక్తా వ్యవస్థను ప్రవేశపెట్టింది ఇల్టుడ్మిష్ అంటాం, నెంబర్ 1. నెక్స్ట్ నెంబర్ 2 ఏంటి ఇల్టుడ్మిష్లో చెప్పుకోదగినటువంటి అంశం అంటే, ఇల్టుడ్మిష్ దివాన్ ఏ బందీగామి అనే వ్యవస్థను ప్రవేశపెట్టాడు. అంటే బానిసలను సైన్యంలోకి తీసుకోవడానికి ఆయన ఏర్పాటు చేసినటువంటి డిపార్ట్మెంట్నే దివాన్ ఏ బందీగామి అంటాం. ఇదేం కొత్తదేం కాదు. ఈ దివాన్ ఏ బందీగామి అనేటువంటిది పర్షియాలో అమల్లో ఉండేది. అయితే ఈ పర్షియాలో అమల్లో ఉన్నటువంటి ఈ విధానాన్ని ఇల్టుడ్మిష్ ఇండియాలో ప్రవేశపెట్టాడు. చాలా ఇంపార్టెంట్. కాబట్టి దివాన్ ఏ బందీగామి అనేటువంటి వ్యవస్థని అనుసరించిన వాడు మొట్టమొదటి వాడు ఇల్టుడ్మిష్. సెకండ్ పర్సన్ తుగ్లక్ వంశంలో వస్తాడు. ఫిరోజ్ షా తుగ్లక్ అంటాం. వీళ్ళిద్దరు మాత్రమే బందీగామి అనే వ్యవస్థను వీళ్ళు అమలుపరచడం జరిగింది. నెక్స్ట్ ఇల్టుడ్మిష్ 2 నాణెములను ప్రవేశపెట్టాడు. ఒకటి టంకా, 2 జిటాల్. చాలా ఇంపార్టెంట్. ఒకటి టంకా, 2 జిటాల్. టంకా అనేది వెండి నాణెం, జిటాల్ అనేది రాగి నాణెం. చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి ఢిల్లీ సుల్తానుల కాలంలో వెండి నాణ్యాన్ని టంకా అంటారు. ఢిల్లీ సుల్తానుల కాలంలో రాగి నాణ్యాన్ని జిటాల్ అని అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది. తర్వాత ఇల్టుడ్మిష్ పరిపాలనలో సహకరించడం కోసం ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాడు. దీన్ని చిహల్గనీ లేదా చాలీసా అంటారు. ఏంటి చిహల్గనీ అంటే? 40 మంది తురుష్క సర్దారులతో కూడిన కూటమి లేదా 40 మంది తురుష్క ప్రభువర్గంతో కూడిన కూటమి. అంటే 40 మంది తురుష్క సర్దారులతో లేదా టర్కీ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తులతో, టర్కీ అన్నా తురుష్కులన్నా ఒకటే, కాబట్టి వీళ్ళతో 40 మందితో ఏర్పాటు చేసిన కూటమినే మనం చిహల్గనీ అంటాం. ఎందుకోసం ఏర్పాటు చేసేదినా? పరిపాలనలో సహకరించడం కోసం, సుల్తానును వ్యతిరేకించేటువంటి ప్రభువర్గాన్ని అణచివేయడం కోసం. దీనికోసం చిహల్గనీ అనే వ్యవస్థను ఏర్పాటు చేశాడు. అయితే ఇల్టుడ్మిష్ ఉన్నంత వరకు ఈ చిహల్గనీ బాగానే ఉంది నాన్న. అయితే ఇల్టుడ్మిష్ మరణించిన తరువాత చిహల్గనీ చాలా మోస్ట్ పవర్ఫుల్ అయ్యింది. ఎంత పవర్ఫుల్ అంటే ద కింగ్ మేకర్ అంటాం. అంటే రాజుని నిర్ణయించే స్థాయికి, రాజుని సృష్టించే స్థాయికి వెళ్ళిపోయింది. చిహల్గనీ అధికారాలు బాగా బలపడ్డాయి. చిహల్గనీ శక్తివంతమైంది. అయితే ఇక్కడ రాజు బలహీనపడ్డాడు. ఇది ఇల్టుడ్మిష్ తర్వాత మొత్తం సర్వాధికారాలను చెలాయించింది చిహల్గనీ. ఇలాంటి చిహల్గనీని ఏర్పాటు చేసింది ఎవరు అంటే ఇల్టుడ్మిష్ అంటాం. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇల్టుడ్మిష్ తర్వాత అధికారంలోకి వచ్చింది తన కుమార్తె రజియా సుల్తానా అనేటువంటి ఆమె అధికారంలోకి వచ్చింది. ఏంటి రజియా సుల్తానా యొక్క ఇంపార్టెన్సీ అంటే, ఢిల్లీని పరిపాలించిన ఏకైక మహిళా సుల్తాన్ అంటాం, లేదా ఢిల్లీని పరిపాలించిన మొట్టమొదటి మహిళా సుల్తాన్ అంటాం. ఎవరిని? రజియా సుల్తానా అనేటువంటి ఆమె. సమర్థవంతమైన పరిపాలన అందించింది, కానీ చిహల్గనీ కుట్రల వలన మరణించింది. ఎవరు? రజియా సుల్తానా లేదా సుల్తానా రజియా. తర్వాత ఆమె మరణించిన తర్వాత వచ్చిన వ్యక్తులలో ముఖ్యమైన వాడు బాల్బన్. బానిస వంశంలో అత్యంత బలమైన వాడు, బానిస వంశంలో గొప్పవాడు, బానిస వంశంలో చెప్పుకోదగిన వాడు బాల్బన్. చాలా ఇంపార్టెంట్. ఎందుకు బాల్బన్ అంత గొప్పవాడు అయ్యాడంటే, ఈయన సుల్తాన్ యొక్క ప్రతిష్టను, సుల్తాన్ యొక్క అధికారాలను, సుల్తాన్ యొక్క గౌరవాన్ని ఆకాశ స్థాయికి తీసుకెళ్ళినటువంటి వ్యక్తి. చాలా ఇంపార్టెంట్. సుల్తాన్ యొక్క ప్రతిష్టను,
సుల్తాన్ యొక్క మర్యాదను పునఃప్రతిష్ఠించాడు అని చెప్తాం. అంటే అంతకుముందు సుల్తాన్కి ఎటువంటి గౌరవం అయితే ఉండేదో అలాంటి గౌరవాన్ని తిరిగి తీసుకొచ్చినటువంటి వ్యక్తి బాల్బన్. చాలా ఇంపార్టెంట్. సుల్తాన్ యొక్క అధికారాన్ని, సుల్తాన్ యొక్క గౌరవాన్ని పునఃప్రతిష్ఠించిన వాడు ఎవరు అంటే బాల్బన్. మనం చెప్పాం ఇల్టుడ్మిష్ తర్వాత వచ్చినటువంటి చెహల్గని సుల్తాన్ యొక్క పవర్స్ని తగ్గించింది. సుల్తాన్ అంటే లెక్కలేదు, సుల్తాన్ అంటే విలువ లేదని. దీన్ని అంతటా కూడా మార్చాడు. సుల్తాన్ అంటే భయం పడేలాగా చేశాడు. సుల్తాన్ అంటే దేవుడి యొక్క ప్రతినిధి అని చెప్పి రుజువు చేశాడు బాల్బన్. కాబట్టి బాల్బన్ సుల్తాన్ యొక్క స్థాయిని పెంచాడు అని చెప్పేసి మనం చెబుతాం. అయితే బాల్బన్ తర్వాత అధికారంలోకి వచ్చిన వాడు ఆయన యొక్క మనముడు కైకుబాద్. బాల్బన్ తర్వాత అధికారంలోకి వచ్చిన వాడు ఆయన యొక్క మనముడు కైకుబాద్. ఈయన్నే బానిస వంశంలో చిట్ట చివరి వాడు అంటాం. ఈ కైకుబాద్ యొక్క పరిపాలనను అంతం చేసి జలాలుద్దీన్ ఖిల్జీ వంశాన్ని స్థాపించాడు. చాలా ఇంపార్టెంట్. దీంతో బానిస వంశం పతనం అవ్వడం, ఖిల్జీ వంశం ప్రారంభం అవ్వడం జరిగింది. ఈ ఖిల్జీ వంశం దాని యొక్క ముఖ్యమైన అంశాలు ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూస్తాం. ఖచ్చితంగా నేను చెప్పినటువంటి ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నోట్ చేసే ప్రయత్నం చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి మ్యాటర్ని నేను మీకు అందిస్తున్నాను. ఓకేనా? అయితే ఉంటాను. నేను మీ హిస్టరీ వెంకట్ సార్.